మహోన్నతుడు మహాగణుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఘనమైన నామమునకు స్తుతి ఘనమైన ప్రభావాలు కలుగును గాక. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాము. రోమిలోకి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు ఈ సమయంలో మనం చదువుకొని ముందుకు వెళదాము. మీ యొక్క లేఖనాన్ని, మీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచినట్లయితే ఆ లేఖన భాగాన్ని ఒకసారి చదువుకొని ముందుకు వెళదాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. చిన్న ప్రార్థన చేస్తాం. మహాగణుడా, మా రక్షకుడా, మీకు స్తుతులు స్తోత్రములు రాజా. ఈ సమయంలో మీ యొక్క వాక్కులను మేము ధ్యానం చేయడానికి సిద్ధపడి ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మీ యొక్క వాక్యపు లోతులో ఉన్నటువంటి మర్మాలను మేము వెలికి తీసుకొని ధ్యానం చేసి ఆ వాక్యాన్ని మా జీవితాలకు అన్వయించుకున్నట్లుగా సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాక్య భాగం ప్రకారముగా ఈ లోకం విషయంలో క్రైస్తవులమైన మనము ఏ రీతిగా ఉండాలి, ఈ లోకం విషయంలో క్రైస్తవ జీవితం జీవిస్తున్నటువంటి మరి మనము ఏ రీతిగా ఉండాలి అని ఈ లేఖనం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ దేవుని లేఖనాలు సెలవిస్తున్నట్లుగా, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మన శరీరాలను ఆయనకు సమర్పించుకోవాలని దేవుని వాత్సల్యతను బట్టి ఆయన మనల్ని బ్రతిమలాడుకుంటూ రోమీలకు రాసిన పత్రిక రాసినటువంటి భక్తుడు మనల్ని బ్రతిమలాడుతున్నాడు. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని దేవుని వాత్సల్యతను బట్టి మనల్ని బతిమాలు కొనుచున్నాడు. అదే రీతిగా ఇటు సేవ మీకు యుక్తమైనది అంటూ, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక మర్యాదను మనం అనుసరించొద్దు. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మన మనస్సు మారి నూతన మగుట వలన మనం ఏం చేయబడతామంటే రూపాంతరం చెందగలుగుతాం. ఈ లోకం విషయంలో క్రైస్తవుడు అయినటువంటి నీవు చేయవలసినటువంటి పని ఏంటంటే ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలు ఎన్నో మనల్ని వెంటాడుతూ ఉంటాయి. దేవుని ఎరిగినటువంటి మరి మనకి నెమ్మది లేనటువంటి స్థితిలో ఈ లోకంలో ఆశలు వెంటాడుతూ ఉంటాయి. అటువంటి స్థితిలో నీవేం చేయాలంటే ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. మరి నీవేం అనుసరించాలి అని అంటే ఉత్తమమును అనుసరించాలి, అనుకూలతను అనుసరించాలి, సంపూర్ణమై ఉన్నదాన్ని అనుసరించి అది దేవుని చిత్తమేదో నీవు పరీక్షించి తెలుసుకున్నట్లుగా నీ మనస్సు మారి నూతనం అవటం వల్ల నీవు రూపాంతరం చెందుతావని దేవుని లేఖనాలు ఈ సమయంలో మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాయి. కనుక మనం ఏం చేయాలి? దేవుని ఎరిగినటువంటి ప్రజలమైన మనము ఈ లోకం విషయంలో ఏ రీతిగా బ్రతకాలి అనేటువంటి అంశం మీద మాట్లాడడానికి మీ మధ్యలో నేను కూర్చోడానికి నేను సిద్ధపడి ఉన్నాను. మనం ఈ లోకం విషయంలో ఏ రీతిగా ఉండాలి అని అంటే, మొట్టమొదటిగా ఈ లోకానికి మనం వేరుగా ఉండాలి. ఈ లోక మర్యాదను మనం అనుసరించొద్దు. లోక ఆశల వెంట మనం పరిగెట్టొద్దు. లోకం పోతున్నటువంటి పోకడలో మన యొక్క ప్రయాణము కొనసాగించవద్దు. కానీ ఉత్తమమైనది ఏదో దాన్ని తెలుసుకోవాలి, అనుకూలమైనది ఏదో దాన్ని తెలుసుకోవాలి, సంపూర్ణమైనది ఏదో దాన్ని తెలుసుకోవాలి. ఆ రీతిగా మనం తెలుసుకోవడం వలన దేవుని చిత్తం ఏదో మనం పరీక్షించి తెలుసుకుంటాం. అదే రీతిగా మన యొక్క మనస్సు మరి నూతనం అవుతాం, రూపాంతరత చెందుతాం. ఈ లోకానికి మరి మనం ప్రాముఖ్యంగా వేరుగా ఉండాలి అని దేవుని లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్న ఒక మాట అపోస్తుల కార్యంలో ఉన్నటువంటి లేఖనాన్ని ఒకసారి ఈ సమయంలో చదువుదాం. 2వ అధ్యాయము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 40వ వచనంలో చక్కటి మాట రాయబడింది. ఒకసారి చదువుదామా? ఇకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. ఇక్కడ ఈ లోకానికి మనం వేరై ఉండాలి అని దేవుని లేఖనం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఈ లోకానికి మనం వేరుగా ఉండాలి. ఏ రీతిగా? ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి
మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి. ఈ లోకానికి మనం ఏ రీతిగా ఉండాలి? వేరుగా ఉండాలి. ఈ లోకం మనది కానట్లుగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. ఈ లోకానికి మనం పూర్తిగా వేరై ఉన్నట్లుగా బ్రతకడానికి మనము ప్రయత్నం చేయాలని దేవుని లేఖనాల ద్వారా మనం హెచ్చరిక పొందుకుంటున్నాం. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై ఉండాలి, రక్షణ పొందుకోమని దేవుని లేఖనాలు మనకు స్పష్టంగా సెలవిస్తున్నాయి. అదే రీతిగా ఆ యోహాను గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో మరి ఒక మాట రాయబడింది. ఒకసారి చదువుదామా? లోకము మిమ్మల్ని ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దాని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. ఈ లోకం ఏ రీతిగా ఉన్నదట అంటే మనల్ని ద్వేషింపదట, కానీ దాని క్రియలు చెడ్డవని నేను దాని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నా. అది నన్ను ద్వేషించుచున్నది. లోకం ఏం చేస్తూ ఉంటది అంటే ద్వేషిస్తూ ఉంటది. అటువంటి సమయంలో ఆ ద్వేషిస్తున్నప్పటికీ కూడా మనం లోబడడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకొరకంటే అలనాడు ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకం ద్వేషించింది. అలనాడు ఉన్నటువంటి ప్రవక్తలని ఈ లోకం ద్వేషించింది. ఎన్నో ఇరుకులను, ఎన్నో ఇబ్బందులను, ఎన్నో నిందలను, ఎన్నో అవమానాలను తీసుకొచ్చింది. ఈ లోకానికి వేరుగా ఉన్నటువంటి సృష్టికర్త కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారినే ద్వేషించింది. ప్రవక్తలను ద్వేషించింది. ఈ లోకము ఆ రీతిగా ద్వేషిస్తా ఉన్నది. కాబట్టి నువ్వేం చేయాలనంటే ఈ లోకం విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉండుమని దేవుని లేఖనాలు హెచ్చరిక చేస్తా ఉన్నాయి. అదే రీతిగా యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు ఒకసారి చదువుదాం. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వానిని జయించి ఉన్నారు. దేవుడి వాక్యం మనకు చెప్తున్నది, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మనం దేవుని సంబంధులం. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మనం ఏమై ఉన్నామంటే మనము వారిని జయించి ఉన్నాం. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాట వినదు అని ఇక్కడ యోహాను గారు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఈ లోకం విషయంలో మనం పూర్తిగా వేరే ఉండాలని దేవుని లేఖనాలు మనకు స్పష్టంగా సెలవిస్తున్నాయి. అదే రీతిగా కీర్తనల గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడింది. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 8వ వచనంలో ఒక మాట చదువుదాం. 34వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొని ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆయనను ఆశ్రయిస్తే మనం ధన్యులమాట. ఈ లోకాన్ని ఆశ్రయిస్తే, ఈ లోక ఆశల వెంట పరిగెడుతూ లోకాన్ని ఆశిస్తే మనం ఏమవుతామని అంటే దరిద్రులమైతాం. ధన్యుడికి ఆపోజిట్ దరిద్రత. కాబట్టి యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొని ఆయనను ఆశ్రయించాలి. ఆయనను ఆశ్రయిస్తే మనము ధన్యులమైతామని ఇక్కడ దేవుని లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి. కనుక ఈ లోకం విషయంలో క్రైస్తవుడమైన నీవు ఉండేటువంటి తీరు ఏ రీతిగా ఉండాలని అంటే ఈ లోకానికి నీవు పూర్తిగా వేరే ఉండాలని దేవుని లేఖనాలు మనకు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాయి. కాబట్టి మనం పూర్తిగా క్వైట్ ఆపోజిట్ లో ఈ లోకం విషయంలో ఉండాలని ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాను. అదే రీతిగా యోహాను గారు రాసిన సువార్తలో 17వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను ఈ లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. లోకము వారిని ద్వేషిస్తుందట. దేవుని నమ్మినటువంటి వారిని లోకము ద్వేషిస్తుంది. మనం లోక సంబంధి కానట్టు మనము ఉంటున్నాము గనుక లోకం మనల్ని ఏం చేస్తూ ఉంటది అంటే లోకం మనల్ని ద్వేషిస్తూ ఉంటది. అలనాడు దేవుణ్ణి ద్వేషించింది, దూషించింది, నిందించింది, అవమానించింది, అనేక రకాల ఇరుకులలో ఇబ్బందులు పెట్టినట్లుగా లేఖన అనుసారంగా మనం తెలుసుకోవచ్చు. ఎన్నో ఇబ్బందులు పెట్టింది. ఈ రోజులలో నీవు నేను ద్వేషింపబడుతున్నామనంటే అలనాడు ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు కూడా ద్వేషింపబడ్డాడు. ఆయననే ఈ లోకం వదిలిపెట్టాలి. ఆయననే ఈ లోకం ద్వేషించింది. ఆయనలో మనం ఎంత అనేక నిందలు, అవమానాలు, అనేక సమస్యలు మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎదుర్కొని మన జీవితంలో ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి దేవుని వాక్యం వింటున్నటువంటి మనం అందరం కూడా ఈ లోకం విషయంలో క్రైస్తవుడైన నీవు ఏ రీతిగా ఉండాలని అంటే ఈ లోకానికి పూర్తిగా వేరే ఉండాలని దేవుని లేఖనాలు మనకు స్పష్టంగా సెలవిస్తున్నాయి. కనుక మనం పరిపూర్ణంగా ఈ లోకానికి క్వైట్ ఆపోజిట్ లో
ఉండవలసిందిగా ప్రభు సన్నిధిలో మీ జ్ఞాపకం చేస్తున్న ఒక చివరి మాట యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషిస్తున్న యెడల మీరు ఆశ్చర్యపడకుడి. లోకం మిమ్మల్ని ద్వేషిస్తే మీరు ఆశ్చర్యపడవద్దు. ఎందుకంటే అవన్నీ కూడా జరగవలసి ఉన్నవని దేవుని లేఖనం మనకు స్పష్టంగా సెలవిస్తున్నాయి. కాబట్టి అవన్నీ కూడా జరగాలి, అవన్నీ జరగాలి. ద్వేషింపబడాలి. అనేకులు మనల్ని నిందిస్తారు, హింసిస్తారు, అనేక చెడ్డ మాటలు పలుకుతారు. అయినప్పటికీ కూడా నీవేం చేయాలంటే అవన్నీ కూడా సహించాలి. అవన్నీ కూడా నీవు రిసీవ్ చేసుకోవాలి. అవన్నీ నీ జీవితంలో జరుగుతున్నప్పుడు వాటి విషయంలో ఆశ్చర్యపడవద్దని దేవుని లేఖనాలు మనకు స్పష్టంగా సెలవిస్తున్నాయి. కనుక ఎటువంటి ఆశ్చర్యానికి మనం గురి కావద్దు. మన దేవుణ్ణి వదిలిపెట్టాలి, ఈ లోకం మనల్ని వదిలిపెట్టదు. నీవు బహు జాగ్రత్తగా కలిగి ఉండి నీవు ఈ లోకానికి వేరుగా ఏ రీతిగా ఉన్నావో అదే రీతిగా వేరుగా ఉండాలి. మన బంధువులు ఉంటారు, మన మిత్రులు ఉంటారు, పార్టీలకి ఫంక్షన్స్ కి రమ్మంటారు, అదే రీతిగా సినిమాలకి షికార్లకి రమ్మంటారు. అవన్నీ కూడా లోకంలో ఉన్నప్పుడు నీవు చేసింది. కానీ లోకంలో నుండి నీవు వేరుగా వచ్చినప్పుడు లోకానికి నీవు వేరుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆ రీతిగా నీ యొక్క జీవనాన్ని కొనసాగించాలి. నీవు లోకంలో ఉన్నప్పుడు నీ జీవితం అంతా కుదిరి, కానీ దేవునిలోనికి వచ్చిన తర్వాత నీ యొక్క జీవితం అంతా కూడా మార్పు చెందుతుంది. ఆ మార్పు చెందినటువంటి జీవితాన్ని దేవుడు నిన్ను అడుగుతా ఉన్నాడు. ఆ మార్పు చెందిన జీవితాన్ని దేవుని నీవు అర్పణగా అర్పించాలి, సమర్పణ చేయాలి. నీ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా కూడా వెనుకకు తిరిగి చూడకుండా దేవుని వైపు చూస్తే మన జీవితంలో ఈ లోకంలో మన యాత్ర ముగించబడిన తర్వాత ఆ నిత్య రాజ్యంలో మనకు చోటు దక్కుతుందని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ లోకం విషయంలో మనం బహు జాగ్రత్త కలిగి ఉండి ఈ లోకానికి వేరుగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క మాటలు నేను ముగిస్తున్నాను. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక.